ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ శివకుమారి. మీరు చూస్తున్నారు ఉమేష్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చిలకడ దుంప పులుసు వేస్తున్నానండి. స్వీట్ పొటాటోస్, చిలకడ దుంపలు అంటాం కదా, స్వీట్ పొటాటోస్ అయితే చెక్కు తీసేసి కట్ చేసి ముక్కలు చేశాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి పోపు పెట్టానండి. పోపు పెట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. దాంట్లో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో ముక్కలు అయితే వేసానండి. వేసి మగ్గనిచ్చుకోవాలి. ఎంతమందికి తెలుసండి స్వీట్ పొటాటో పులుసు వేసుకోవడం? నాకైతే చాలా చాలా ఇష్టం. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసేస్తే కొంచెం మగ్గిపోతాయి ముక్కలు. అందుకోసం అయితే ఉప్పు పసుపు వేసేసి ఒకసారి తిప్పి అయితే మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. ఎంతమందికి స్వీట్ పొటాటో పులుసు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకేదైనా ఉన్నా కానీ టమాటా అలా కూడా వేసుకొని పులుసు పెట్టుకోవచ్చు. నాకు ఈరోజు అయితే టమాటా లేదు, చిలకడ దుంప పులుసు అయితే తినాలనిపించింది. అందుకోసం అయితే చిలకడ దుంపలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసేసి అయితే పులుసు వేసుకుంటున్నా. మనకి ఇక్కడ చిలకడ దుంప మగ్గిపోయిందండి. దాంట్లో కొద్దిగా కారం వేసుకుంటున్నాం. ఏం లేదండి, సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఉప్పు వేసుకున్నాం కదా, దానికి సరిపోను. చాలకపోతే కొంచెం వేసుకుంటాం. కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం మగ్గనిచ్చి అయితే కొంచెం వాటర్ పోసుకుంటే మగ్గిపోతుంది. అలా ఒక నిమిషం అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే వాటర్ పోసేసి కొంచెం మగ్గుతుందండి. వాటర్ మగ్గిన తర్వాత అయితే చూసారు కదా, ఇలా వాటర్ మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే పోసుకుంటే బాగుంటుంది. నేనైతే చింతపండు పులుసు పోస్తున్నానండి. దాంట్లో మనకి పులుపు సరిపోను చింతపండు పులుసు పోసుకుంటే సరిపోతుంది. స్వీట్ పొటాటో అంటే బాగా తీగ ఉంటుంది అనుకుంటా. దాంట్లో కొంచెం ఏంటంటే ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడుతుంది, పులుపు తక్కువ పడుతుందండి. ఇట్లా పులుపు పోసేసుకొని మనకు సరిపోను ఉప్పు అది చూసుకొని మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది. నేనేంటంటే కొంచెం పులుసు అనేది నీళ్ళగా ఉండకోకుండా ఎక్కువ చారు లేకుండా కొంచెం దగ్గరగా మగ్గనిస్తానండి. నాకు కొంచెం దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా దగ్గరగా అయిన తర్వాత అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి. నాకైతే దగ్గర పడింది పులుసు అనేది. అలా గుజ్జుగుజ్జుకుంటా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే కొత్తిమీర కొంచెం లాస్ట్ మీద కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. మనకి చిలకడ దుంప పులుసు అనేది రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిలకడ దుంప పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.